The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We thank God for this another opportunity to sit with Him with His word. మరి దేవుని యొక్క వాక్యంతో కూడా ఆయన పాదం చెంత కూర్చునిలాగిన దేవుడు మనకు అనుగ్రహించిన మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. While we are reading the book of Psalms, many times we will be having so many questions. కీర్తనలు లేదా ఈ కీర్తనల గ్రంథం ఏది చదువుతా ఉన్నప్పుడు అనేక రకాల ప్రశ్నలు మనకి తారసపడుతుంటాయి. One of such questions is, అలాంటి ప్రశ్నల్లో ఒకటి, time and again we can see at the end of the verses many times the word Selah. ఈ వచనాలు చివరికి వచ్చినప్పటికీ మనము అనేక పర్యాయాలు మనకి సెలా అనే మాట మనకు కనబడుతుంది కదా. Many of the young people asked me. చాలా మంది యవనస్తులు అడిగారు. Of course, many of you know it also. మీలో చాలా మంది తెలిసి ఉండొచ్చు కూడా. What is this Selah? ఈ సెలా అనే ఈ మాట ఏంటిది అసలు? So we are going to see so that we may have a clarification about it. కాబట్టి అది ఏమిటిదా, మరి దాని కొంత స్పష్టమైనటువంటి అవగాహన కొరకు ఆ విషయాలు మనం చూస్తాం. Before that, దానికి ముందుగా let us look unto the Lord in prayer. ప్రార్థనలో ప్రభు వైపు చూస్తాం. Father, we praise Thee for enabling us, O Lord, to meditate Thy word. నీ వాక్యంలో మేము ధ్యానించలాగిన మీరు చేస్తున్న సహాయానికి వందనాలు చెల్లిస్తున్నాం. Thank Thee for the help of the Holy Spirit, because the Holy Spirit is our teacher. మాకు మీరు అనుగ్రహించిన పరిశుద్ధ ఆత్మను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఎందుకనగా పరిశుద్ధ ఆత్మే మాకు బోధకుడై ఉన్నాడు. Now we want to see what is this word Selah means. O Lord, Thou may speak unto us. ఈ సమయంలో సెలా అనే ఈ మాటకు అర్థం ఏంటిదో మేము ధ్యానించబడుతుండగా మీరే సహాయం చేయండి. We are bringing all of us under the sprinkling of Thy precious blood. మమ్మల్ని అందరినీ ప్రశస్తమైన మీ రక్త ప్రోక్షణ కింద తెస్తున్నాం. Some of our hearers may be knowing about this, and some may not be knowing. ప్రభా, వింటున్న మా ప్రియమైన వారు కొందరికి ఈ విషయాలు తెలిసి ఉంటాయి ప్రభా, మరి కొంతమంది తెలిసి ఉండకపోవచ్చు. O Lord, speak to us. దేవా, మాతో మాట్లాడండి. Even we also learn from so many other people. ప్రభా, మేము కూడా అయినా మరి అనేకులైన ఇతరుల నుండి నేర్చుకున్న విషయాలే. O Lord, speak to every one of us. కాబట్టి ప్రభా, మా అందరితో మాట్లాడండి. Claiming Thy promises in Jesus' precious name we pray. ఈ వాగ్దానాలను కోరుకుంటూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. Psalm 3. మూడవ కీర్తన. Because for the first time this word Selah is mentioned here. ఎందుకనగా సెలా అనే ఈ మాట మొట్టమొదటిసారిగా ప్రస్తావనకు వచ్చింది. And Psalm 3 verse 2. కీర్తనలు 3 రెండవ వచనం. Many there be which say of my soul, there is no help for him in God, Selah. దేవుని వలన అతనికి రక్షణ ఏమీ దొరకదని నన్ను గూర్చి చెప్పువారు అనేకులు అని అక్కడ సెలా అని రాశారు. When we read the book of Psalms, మనం ఈ కీర్తనల ఈ గ్రంథాన్ని మనం చదువుతా ఉంటాం. we come across this word Selah often, either at the end of the verse and in some of the places even in the middle of the verse also. సెలా అనేటువంటి ఈ మాట, ఈ పదము అనేక సార్లు మనకు కనబడతా ఉంటుంది. అది వచనం ముగింపులో కానీ కొన్నిసార్లు వచనం మధ్యలో కూడా ఉంటుంది. Selah is a Hebrew word. సెలా అనే ఈ మాట హెబ్రీ పదం. In the New Testament we cannot see Selah. క్రొత్త నిబంధనలో సెలా అనే మాట మనకు కనబడదు. In the Old Testament also, పాత నిబంధనలో కూడా only in the book of Psalms and secondly in the book of Habakkuk we can see. కీర్తనల్లో మాత్రమే మనకు కనబడుతుంది, మరియు హబక్కు గ్రంథంలో కొన్నిసార్లు ఉంది. And also మరియు it is written in the prose books, not poetry. చూడండి, ఈ పద్య భాగాల్లో కాకుండా ఇవి కొన్ని It is there in only in the ఈ poetry. పద్యాల్లోనే మనకి ఈ మరి కావ్యం లేదా ఈ పద్యాల్లోనే కనబడుతున్నాయి. ఇతర గ్రంథాల్లో ఉండదు, గద్య భాగాల్లో ఉండదు. So it is written in only in the poetry books. కాబట్టి పద్య భాగాల్లో మాత్రమే రాయబడి ఉన్నాయి. And even in the book of Habakkuk also, హబక్కూకు గ్రంథంలో కూడా in the first chapter, second chapter, it is not seen. Only in the third chapter when Habakkuk is writing a song, it is mentioned. మొదటి 2 అధ్యాయాల్లో కనబడదు, 3వ అధ్యాయంలో మాత్రమే కనబడుతుంది. అది కూడా ఆయన ఒక కీర్తన రాశాడు, కీర్తన పాడుతున్నాడు, అక్కడ ఉంటుంది అది. So in chapter 3 of Habakkuk, కాబట్టి హబక్కు గ్రంథం 3వ అధ్యాయంలో in verse 3, 9, 13, 3 times it is mentioned. 3వ వచనము,
9వ వచనం 13వ వచనం 3 పర్యాయాలు ప్రస్తావనకు వచ్చింది. So here, from this we can understand, దీని నుండి ఇక్కడ మనం గ్రహించేది it is a music related word. ఈ పదము సంగీతానికి సంబంధించింది. Because in the prose side it is not there. ఎందుకంటే గద్య భాగంలో ఆ విషయాలు లేవు. Only in the poetry side they are there. So that's why the word Selah is related to a music or singing word. పద్య భాగాల్లో మాత్రమే ఈ మాట మనకు కనబడుతున్న కారణాన్ని బట్టి ఇది సంగీతానికి లేదా గాయక సంబంధించి పాటలకి సంబంధించి ఉపయోగించబడింది. This word Selah is found in Psalms 71 times. సెలా అనే ఈ మాట కీర్తనల అంతటిలో కూడా 71 సార్లు ప్రస్తావించబడింది. Yes, in Habakkuk 3 times. హబక్కు గ్రంథంలో 3 సార్లు. So totally in the whole Bible it is mentioned in 74 times. బైబిల్ అంతటిలో కూడా మనం చూస్తే 74 సార్లు ఈ మాట ఉపయోగించబడింది. And first time in chapter 3 verse 2 of Psalms. మొదటిసారిగా కీర్తనలు 3వ అధ్యాయంలో 2వ వచనంలో కనబడుతుంది. In Psalm 3 it is mentioned 3 times. 3వ కీర్తనలోనే 3 సార్లు రాయబడింది. In verse 2 2వ వచనంలో and also verse 4 4వ and వచనంలో also verse 8. 8వ వచనంలో. So it is used, though there are 150 Psalms, 150 కీర్తనలు ఉన్నప్పటికీ Selah is used only in 39 Psalms. ఈ సెలా అనే మాట కేవలం 39 కీర్తనల్లో మాత్రమే ఇది రాయబడింది. In the remaining 111 Psalms, Selah is not mentioned. మిగతా 111 కీర్తనల్లో సెలా అనే మాట లేదు. And if you see carefully, మీరు దీన్ని జాగ్రత్తగా గమనిస్తే at the top of the Psalms, some of the Psalms it is written for the chief musician. మీరు చూడండి కొన్ని కీర్తనలో పై భాగంలో పైన శీర్షికగా రాయబడి ప్రధాన గాయకునికి So, అలాంటి మాటలు ఉంటాయి. in these 39 Psalms in which Selah is mentioned, ఈ 39 కీర్తనలో ఎక్కడైతే సెలా అనే మాట ఉపయోగించబడిందో for 31 Psalms, at the top of the Psalm it is written it is for the chief musician. వాటిలో 31 కీర్తనల్లో ఆ పై భాగంలో ప్రధాన యాజకునికి అని రాయబడిన కీర్తనలు ఉన్నాయి. So from the chief musician. ఆ ప్రధాన గాయకునికి. So from this we can understand దీని నుండి మనం అర్థం చేసుకోవచ్చు. it is 100% a musical term. 100% సంగీత భాగానికి సంబంధించింది. We are having some terms in Telugu, that is Talam, Ganam or Gatram or all these things. తెలుగులో కొన్ని పదాలు ఉన్నాయి కదా, గానము, గాత్రము, వాద్యం ఇలాంటి కొన్ని. So it is a musical term. కాబట్టి ఇది ఈ వాయిద్యాలకి సంబంధించినటువంటిది. But అయితే the Bible commentators are divided in their opinion regarding this word. బైబిల్ వ్యాఖ్యానకర్తలు వారి యొక్క అభిప్రాయాన్ని బట్టి ఈ మాటల్ని అలా వారు విభాగించి చెప్తున్నారు. 7 opinions are mentioned about the word Selah. సెలా అనే మాటకి 7 రకాల అభిప్రాయాలు మనకు కనబడుతున్నాయి. Yeah, different commentators. వేరు వ్యాఖ్యానకర్తలు చెప్పిన మాట. Even Finis Jennings Dake also he explains it. ఫినిస్ జెన్నింగ్ డేక్ అనే అతను కూడా దాన్ని వివరించాడు. The one who wrote the Dake's Bible. డేక్స్ బైబిల్ రాశాడే అతను. And he wrote some more books also. మరికొన్ని పుస్తకాలు కూడా రచించాడు ఆయన. So what this Selah means? సెలా అనగా అర్థం ఏమిటి? What are the opinions of commentators? వ్యాఖ్యానకర్తల అభిప్రాయాలు ఏమిటి? And I told you seven opinions they expressed. మరి నేను చెప్పాను కదా 7 అభిప్రాయాలు, 7 రకాల అభిప్రాయాల్ని వాళ్ళు వ్యక్తపరిచారు. Number 1. మొదటిది, It is a thought link connecting ideas in Hebrews poetry. చూడండి హెబ్రీ పద్యాల్లో కొంత ఆలోచన పుట్టించేవిగా లేదా ఆలోచన కలిగినవిగా ఉంటున్నాయి. In a thought link, that is, here is a thought and next another thought is there. In between as a link this Selah is used. అంటే చూడండి ఇక్కడ ఈ తలంపుల్ని కలిపేదిగా ఇక్కడ ఒక తలంపు ఉంటుంది, తర్వాత అక్కడ ఒక తలంపు ఉంటుంది. ఈ 2 తలంపుల మధ్యలో ఇది దానికి సంబంధితగా దాని సెలా అనే మాట ఉపయోగించారు. Junction. కాబట్టి అదొక కూడలి It లాంటిది. is connecting the link between అంటే two thoughts. అంటే 2 రకాల తలంపుల్ని కలిపేదిగా ఉంటుంది అక్కడ. In the Bible also. బైబిల్ గ్రంథంలో In కూడా the prose also. మనము ఈ పద్య భాగంలో కూడా Even outside also in the worldly literature. బయట లౌకికమైనటువంటి ఈ పుస్తకాల్లో కూడా We write about some person. ఒక వ్యక్తి గురించి రాస్తాం. And we will come to a conclusion. మనం ఒక నిర్ణయానికి వస్తాం. And in between ఈ మధ్యలో there are some conjunctions will be there. అక్కడక్కడ చూడండి మన కొన్ని వాక్యాలు కలుపుతా ఉంటాం కదా. See, he is like that. ఈయన అలా ఉన్నాడు. Therefore, కాబట్టి so that is two thoughts it is linking.
అంటే ఈ రెండు తలంపులకి ఇక్కడ కలుపుతున్నది కదండి, ఇది జోడిస్తా ఉంది. Sometimes కొన్నిసార్లు he is like that. ఈయన అలా ఉన్నాడు, Although he is like that. లేకపోతే ఆయన అలా ఉన్నప్పటికీ. So that is another word which is connecting two thoughts. అంటే ఇది మరొక మాట, రెండు తలంపుల్ని కలుపుతూ ఉన్నటువంటి మాట. Some of the commentators say కాబట్టి కొందరు వ్యాఖ్యానకర్తల అభిప్రాయం ప్రకారం Selah means it is a thought link. The above is one thought and below is another thought. It is connected by, joined by the word Selah. ఇది తలంపులని సంధి చేసేదిగా ఉంది అంటారు. అంటే ఎక్కడ ఒక తలంపు ఇక్కడ ఒక తలంపు, ఈ మధ్యలో సెలా అనే మాట ఉపయోగించి ఈ రెండు తలంపుల్ని జోడించేదిగా ఆ అభిప్రాయంతో రాశారు. That is the first commentary. కాబట్టి ఇది మొదటి అభిప్రాయం, ఒక వ్యాఖ్యానకర్త చెప్పింది. And secondly, రెండవదిగా it speaks of a pause, stop in the psalm by singers. ఇది చూడండి, ఈ గాయకులు పాడుతూ ఉండగా అక్కడక్కడ మధ్యలో అక్కడ కొన్నిసార్లు ఆగవలసి వస్తుంది, ఆపాలి, అక్కడ ఉపయోగించారు అన్నమాట. That will give beauty to the song. ఆ పాట లేకపోతే ఆ వచనం దగ్గర ఎప్పుడైతే ఆపుతున్నామో ఆ పాటకి ఎంతో రమ్యంగా ఉంటుంది ఆ పాట. Some of the times when we are singing a song, కొన్నిసార్లు మనం పాటలు పాడుతున్నప్పుడు suddenly all the singers and music will stop for 1 second and again they will start. ఉన్నటువంటి పాటలు పాడేవారు, వాయిద్యాలు వాయించేవారు ఆగిపోతారు, ఒక క్షణకాలం ఆగిపోయి మళ్ళీ అందరూ ఒకేసారి దాన్ని ఆరంభిస్తారు. So it is a pause by the singers and the music. కాబట్టి మరి గాయకులకి సంగీతకారులకి కూడా అది మధ్యలో కొంచెం ఆపడానికి ఉపయోగించారు. So it is a breaking of the song into two pieces. అంటే ఆ కీర్తన లేదా ఆ పాటని రెండుగా అది విడదీస్తుంది. So that is another commentary, the meaning of Selah. కాబట్టి సెలా అనే దానికి అర్థముగా మరొక వ్యాఖ్యానకర్త చెప్పాడు ఇది. And the third commentary, ఇక మూడవ వ్యాఖ్యానకర్త అంటాడు, the Chaldean commentary, ఈయన కల్దీయులటువంటి వ్యాఖ్యానకర్త. sometimes they translated this word as Lilmin. కొన్ని పర్యాయాలు ఈ మాటను వారు లీల్ మీన్ అని దాన్ని వాళ్ళు అనువదించారు. What does it mean? అనగా అర్థం ఏమిటి? Forever. అంటే ఎల్లకాలము, There is no ending. అంటే దానికి అంతం లేదు. Oh, the song is not have an ending. ఈ కీర్తనకి అంతం అనేది లేదు, It will continue forever. ఇది ఎల్లకాలము అలా కొనసాగుతూ ఉండే So కీర్తన. that is another opinion. అది మరొక అభిప్రాయముగా చెప్పారు. And fourthly, నాలుగోది, it is a word equivalent to da capo in music. అంటే వాయిద్యాల్లో డా క్యాపో అనేదిగా దాన్ని There is a వర్ణించారు. అదొక పదం ఉంది And అక్కడ. what does it mean? దాని అర్థం ఏమిటి? Directing the choir to repeat that line again. అంటే ఇప్పుడు చూడండి, ఈ గాయక బృందం ఎవరైతే ఉన్నారో ఇది వరకు పాడినటువంటి ఆ చరణం లేదా ఆ వచనం మరలా పాడాలి అనే దానికి గుర్తున్న సంకేతం. In our songs also. మన పాటల్లో కూడా, In our songs of Zion also. మన సియోను పాటల్లో కూడా After we sing 1 or 2 lines, ఒక 2 లైన్లు పాడిన తర్వాత again two times we have to sing. అక్కడ మరలా 2 సార్లు పాడాలని అక్కడ గుర్తు పెడతారు. So that it will in brackets we will write it too. ఆ బ్రాకెట్ లో 2 అని రాస్తాం So కదా. what does it mean? అర్థం ఏమిటిది? Again, don't go further. Sing it for the second time. కాబట్టి మళ్ళా రెండోసారి పాడాలి, వెంటనే ముందుకు వెళ్ళిపోద్దు, రెండోసారి పాడి ఆ తర్వాత వచ్చిన So పాడాలి. the Selah also means directing the choir to repeat that line. కాబట్టి సెలా అనేటువంటి ఈ మాట గాయక బృందమైన వారు మరలా ఇప్పుడు పాడిన ఆ చరణం ఆ వరుస మరలా పాడాలి అనే దానికి ఉపయోగిస్తారు. And then only you can go to the next line. అది తర్వాతే మళ్ళీ తర్వాత లైన్ లోకి మీరు వెళ్ళాలి So అని. before preparing to enter into the second stanza, second paragraph, you read it again or you sing it again. రెండవ చరణం ఆరంభించేదానికి ముందు, రెండో వచనాన్ని ఆరంభించేదానికి ముందుగా మరలా మొదటిది ఇదివరకు పాడిందే, ఇదివరకు చదివిందే మరలా పాడాలి అని అర్థం. Sometimes it happens in our, we can see in every song in our song book. కానీ మన పాటల పుస్తకాల్లో ఇంచుమించు అన్ని పాటల్లో ఆ మాట ఉంటుంది, అది ఉంటుంది మనకి. Sometimes if you have to repeat the same line, it will be marked. కొన్నిసార్లు చూడండి, ఈ వరుస 2 సార్లు పాడాలని 2 అని రాసి పెడతారు. And after the stanza is over, ఆ చరణం అయిపోయిన తర్వాత at the end we will put the chorus name. ఆ చివరిలో మనం ఏమైనా పల్లవిలో ఉన్నటువంటి ఆ మాట రాస్తాం అక్కడ. So that we may go to the chorus. The అంటే stanza is over. మళ్ళా ఈ చరణం అయిపోయింది, మళ్ళా పల్లవి పాడాలి అని అర్థం. So before going to the next stanza, you have to go like that, you have to repeat. అనగా ఈ చరణం అయిపోయింది, తర్వాత చరణం పాడే ముందు మళ్ళీ పల్లవి పాడాలి అని దాన్ని చూపిస్తుంది. So it is a mark of repetition. కాబట్టి మరలా పాడేదానికి ఒక గుర్తది, That సూచన. is the fourth commentary. ఇది 4వ వ్యాఖ్యానం. First one, it is a thought link. మొదటిదేమో ఒక్కొక్క తలంపుని జోడిస్తున్నది. Secondly, it is a pause by the singers for a second.
and then continue. రెండో అర్థమేమో పాడుతూ ఉన్నవారు వాయించేవారు కూడా ఒక క్షణం అక్కడ ఆగి మరలా మీరు అందుకోవాలి, మళ్ళీ ఆరంభించాలి అనే దానికి గుర్తుగా. And the third thing is, it is a forever song, that is, you cannot stop it. మూడవ అర్థం ఏమన్నారంటే ఎల్లకాలము పాడి కొనసాగుతుంది, దీనికి అంతం లేదు, ఆపకూడదు అని అర్థం. And fourthly, we have seen, as we see in our songs of Zion, etc., either to repeat that line or after the stanza going to the chorus again. నాలుగవదిగా మన సియోను పాటల పుస్తకాల్లో ఉన్నట్టుగానే ఈ పాడిందే మరొకసారి పాడాలి, లేదా 2 సార్లు దాన్ని పాడాలి, ఆ తర్వాత లేదా మరొకటి తర్వాత చరణానికి వెళ్లే ముందు పల్లవి పాడిన తర్వాత మళ్ళీ ఇంకో చరణం పాడాలి అనే దానికి కూడా. And so the fifth commentary says, ఇప్పుడు 5వ వ్యాఖ్యానకర్త అంటాడు in Sela, సెలా అనే మాటకి the first word sal means to raise or to elevate. That is the meaning in Hebrew. హెబ్రీ భాషలో దాని అర్థం సెలా అంటే సెల్ అనేటువంటి మొదటి SAL. SAL ఆ మాటకి మీరు కొంచెం దాన్ని పెంచడము, ఆ శృతిని పెంచడము అది అర్థం ఇస్తుంది. To elevate the singing. అంటే ఈ పాట శృతిని కొంచెం పెంచడం. So when you see that word Sela, సెలా అనే ఆ మాట మనం చదివినప్పుడు చూసినప్పుడు the voices of the singers must be raised or elevated in their pitch. ఈ గాయక బృందమైన వారు అప్పుడు ప్రస్తుతం పాడుతున్నటువంటి ఆ పాటని కొంచెం శృతిని పెంచి పాడాలి. Oh, when the keyboard players or even the guitarists, they will be telling A, B, C, D like that. Something raising like that. చూడండి, కీబోర్డు, ఈ గిటార్ వాయించేవారు వాళ్ళు కొన్ని గుర్తులు పెడతారు, ఏ అని, బి, సి, డి అని అట్లా పెంచుతూ వెళ్ళాలి కదా, అలాంటి అర్థం ఇచ్చేదన్నమాట. And now that is the fifth commentary. ఇది 5వ వ్యాఖ్యానకర్త చెప్పిన మాట. Yes, to have a clarity we are seeing this. మరి దీని గురించి తెలుసుకోవడానికి అసలు ఎందుకు అది రాశారా తెలుసుకోవడానికే మన స్పష్టమైన అవగాహన కొరకే ఈ మాటలు చెప్పుకుంటున్నాం. Many people they have questioned also. చాలా మంది ప్రశ్నించారు కూడా, అడిగారు only to know it. ఇది కేవలం తెలుసుకోవడానికి మాత్రమే. And the sixth thing is, ఇప్పుడు 6వ సంగతి, the word Sela actually means to spread out also. సెలా అనే మాటకి వాస్తవమైనటువంటి అర్థం ఏమిటంటే దానిని మనము విస్తరింపచేయాలి అనే అర్థం. In other words, మరో మాటలో చెప్పాలంటే, yes, this subject in this particular 1 or 2 lines, it must be meditated by the reader more and more, deeper and deeper. ఈ 1-2 వరుసల్లో ఈ వచనాల్లో రాయబడినటువంటి ఈ సంగతులు ఈ చదువులు ఈ ధ్యానిస్తున్నటువంటి ఆ వ్యక్తి దాన్ని ఇంకా విస్తారంగా విస్తృతంగా చదవాలి, దాన్ని ధ్యానించాలి అని అర్థమిస్తుంది. In other words, మరో మాటలో it is a చెప్పాలంటే very important portion. అనగా ఈ భాగము చాలా ప్రాముఖ్యమైనది అని చెప్తారు. Yes, when the reader is asked to read and meditate time and again and deeper means there is much treasure in that. చదువుతున్నవాడు ఇంకా ఎక్కువగా అధికంగా నువ్వు దాన్ని చదవాలి, విస్తారంగా చదవాలంటే అందులో ఎంతో ఐశ్వర్యం ఉంది అని అర్థం. And seventhly, 7వది, a similar thing what I have explained earlier. ఇంతకుముందు నేను చెప్పినట్లుగానే It is a word denoting the instrumental interlude. That is, see, the singer is singing, suddenly the instruments will be joining at that particular moment. చూడండి, గాయకుడు పాట పాడుతూ ఉన్నాడు, ఆ క్షణంలో ఉన్నటువంటి మధ్యలో వాయిద్యం వాయించేవారు వాళ్ళ వాయిద్యాలు ఆరంభిస్తూ ఉంటారు. Yes, the music master, the choir master, what he will do? చూడండి, ఆ choir master ఉంటాడే, ఆయన ఏం చేస్తూ ఉంటారు? First of all, the people will be singing at some level. చూడండి, పాడేవారు ఒక స్థాయిలో పాడుతూ ఉండగా suddenly he will ask them some instruments to join. వెంటనే మధ్యలో కొంతమంది వాయిద్యాలు వాయించేవారు మీరు కూడా వారితో చేరాలి, కలుసుకోండి అని కొన్ని సూచనలు ఇస్తారు. So that the song will be having louder voice, and because of the music makes it possible as a louder accompaniment. కాబట్టి ఆ పాట పాడుతుండగా దాని ఇంకా స్వరము లేదా శృతి ఇంకా అది పెరుగుతూ ఉంటుంది. వాయిద్యాల కారణాన్ని బట్టి ఈ పాట యొక్క శబ్దం కూడా పెరుగుతుంది. Sometimes he will ask the singers to low down their voice, and the cymbals and the trumpets that will be increasing. కొన్నిసార్లు చూడండి, పాడుతున్న వారి స్వరం మీరు తగ్గించండి అని చెప్పి ఇక్కడ బూర శబ్దాలు లేకపోతే ఇంకా కొన్ని వాయిద్యాలు ఉన్నాయి, వాటి శబ్దం పెంచండి అని సూచనలు. Sometimes in our songs also, కొన్నిసార్లు మన పాటల్లో కూడా after finishing the first line, మొదటి లైన్ అయిపోయిన తర్వాత before starting the second line, రెండవ వరుస మనం ఆరంభించదని in ముందుగా between no human voice will be there, only music will be there. ఆ రెండింటి మధ్యలో చూడండి మనం పాడేటువంటి స్వరాలు రావు కానీ వాయిద్య స్వరం వస్తుంది అక్కడ. So see, for music, వాయిద్య సంగీతం, and it will be louder.
అది దాని స్వరం పెంచుతాం. So when the Selah is there, the voices can come down, and this is another commentary. కాబట్టి సెలా అనే మాటకి మరొక వ్యాఖ్యానకర్త ఆయన వ్యాఖ్యానించాడు ఈ విధంగా దాని అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. అలా మీరు సంగీతాన్ని పెంచాలి అని దానికి. They are all godly people. వాళ్ళందరూ కూడా దైవభక్తి గల They వాళ్ళే. wrote commentaries. వాళ్ళు ఎన్నో వ్యాఖ్యానాలు కూడా According రాశారు. to the understanding what they got, they have written, and we are just telling the same thing. వారి యొక్క గ్రహింపును బట్టి వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకున్నారో మనకు చెప్తున్నారు. ఆ విషయాలు మనం ఇక్కడ చెప్పుకుంటున్నాం. And the New American Standard Hebrew Lexicon tells, న్యూ అమెరికన్ స్టాండర్డ్ లెక్సికన్ వాళ్ళు ఏమంటారంటే yes, the Selah means to lift up, to exalt. That is the meaning. సెలా అంటే మనము హెచ్చించాలి అని అర్థం ఇచ్చేది. As I already- పైకి లేవనెత్తాలి They approved like that. అంటే ఆ విధంగా వాళ్ళు దాన్ని ఆమోదించారు. And what does it mean? దాని అర్థం ఏమిటి? As I just now explained, ఇప్పుడే మనం చెప్పినట్టుగా it is a time of pause, stopping for the singers, and while the instruments only perform alone. ఇక్కడ పాడుతూ ఉన్నవారు ఆగిపోవాలి, వారి స్వరాలను తగ్గించేయాలి. అక్కడ నుండి వాయిద్యాలు వాయించేవారు వాళ్ళ శబ్దం వాళ్ళ స్వరాల్ని పెంచాలి. So in between line and line, the music. ఈ మధ్య మధ్యలో మళ్ళీ వాయిద్యాలు వస్తుంటాయి అన్నమాట. So the singers are stopping the song, పాడేవారేమో ఆ పాట ఆపేస్తా ఉంటారు, and the instruments will be they are raising their voice or noise, వాయిద్యాలు వాయించేవారు వాటి స్వరాన్ని వాళ్ళు పెంచుతూ ఉండడం. and till the next line starts. అంటే తర్వాత వరుస మళ్ళీ ఆరంభించే వరకు. So when the Selah comes means the singers will stop singing, and instruments only they will be played, and again the singers will start. సెలా అనే మాటకి వాళ్ళు చెప్పిన అర్థము పాడుతున్న వారు ఆగిపోవడము, వాయిద్యాలు వాయిస్తూ ఉంటారు వాళ్ళు. ఇది ఆ తర్వాత మరలా చరణం ఎత్తుకునే వరకు ఈ వాయిద్యాల శబ్దం వస్తుంది అనమాట. So totally 74 times that word is written in the Bible. కాబట్టి ఇలాంటి మాట బైబిల్ అంతట్లో కూడా 74 సార్లు రాశారు. 71 times in those 39 Psalms, 39 కీర్తనలో 71 సార్లు and రాశారు. 3 times in Habakkuk chapter 3. 3 సార్లు హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయంలో రాశారు. Because that is also a song I told you. ఎందుకనగా నేను మీతో చెప్పినట్లుగా అది కూడా ఒక పాట, ఒక కీర్తన. అది Habakkuk చూడండి, హబక్కు గ్రంథము chapter 3. 3వ అధ్యాయం. What is written there? అక్కడ ఏమని రాయబడి ఉంది? First verse. మొదటి వచనం. A prayer of Habakkuk the prophet upon Shigionoth. That Shigionoth is once again a Hebrew word. In Telugu it is translated. చూడండి, ఇక్కడ ప్రవక్తయగు హబక్కూకు చేసిన ప్రార్థన వాద్యములతో పాడదగినది. That Shigionoth, it is in Hebrew. అది హెబ్రీ భాషలో షిగియోనోత్ అని So ఉపయోగించారు. that same word is used in English. అదే మాట ఇంగ్లీష్ లో ఉపయోగించారు. And Telugu people are really, they are fortunate because the translation is given what it is. కాబట్టి తెలుగు వారు నిజంగా అదృష్టవంతులే, వారు ఉన్నది ఉన్నట్టుగా ఇక్కడ రాయబడి ఉంది. What it is written there? ఏమని రాయబడి ఉంది Yeah, ఇక్కడ? though it is a prayer, it is to be sung with అది instruments. ప్రార్థన అయినప్పటికీ కూడా వాద్యములతో పాడదగినది అంటారు. So in this, మరి దీనిలో and in verse 3, 3వ in వచనం the middle it is written Selah. మధ్యలో వచ్చింది సెలా అని రాసి. And also, as I have already told you in verse 9, I think, నేను 9వ వచనంలో కూడా in the నేను middle చెప్పాను. again Selah is there. మధ్యలో వచ్చింది సెలా. And in verse 13, మళ్ళీ 13వ వచనం last Selah is there. చివరిలో ఉంటుంది సెలా. So 3 times in Habakkuk and 71 times in Psalms. హబక్కూకు గ్రంథంలో 3 పర్యాయాలు, కీర్తనల్లో 71 సార్లు. So it is a musical word. కాబట్టి ఇది సంగీతానికి సంబంధించిన మాట. And nowadays probably because this is something related to 3000 years ago. మరి ఇదైతే 3000 సంవత్సరాల క్రితం అప్పుడు ఉపయోగించబడినటువంటి మాటలు. Because David lived almost 1000 BC. ఎందుకంటే దావీదు క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల్లో ఉన్నవాడు. Even Habakkuk and all these people some 600 or 700 BC. హబక్కూకు వీళ్ళు కూడా క్రీస్తు పూర్వము 600-700 కాలం ఆ So సంవత్సరంలో. almost 3000 years back musical word is Selah, Hebrew word. అంటే దాదాపుగా 3000 సంవత్సరాలకు పూర్వము సెలా అనేది హెబ్రీ పదం, అప్పుడు ఉపయోగించారు దాన్ని. Completely related to the music. కాబట్టి ఇది పూర్తిగా సంగీతానికి సంబంధించినది. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Lord, we praise thee for the word Selah. ప్రభువా, సెలా అనే ఈ మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Also the wisdom given unto the commentators to explain it to us. ప్రభువా, ఈ విషయాలు మాకు వివరించడానికి వ్యాఖ్యానకర్తలకి మీరు జ్ఞానం ఇచ్చారు, వందనాలు చెల్లిస్తున్నాం. God, O Lord, filled with the wisdom of God, they have explained in 7 different ways. But all those things
O Lord, relating to the music only. దైవజనులు దైవ జ్ఞానంతో నింపబడిన వారై 7 విధాలుగా ప్రభా వాళ్ళ వ్యాఖ్యానిస్తూ వారి అభిప్రాయాన్ని వ్యక్తపరిచారు. ఇవన్నీ కూడా సంగీతానికి ప్రభా మరి వాడినారు, ఉపయోగించారని మాకు తెలియపరిచింది. Thank you, O Lord, for clarifying this to us. ప్రభా మరి ఈ విషయాలన్నీ కూడా దాని స్పష్టతని మాకు ఇచ్చినందుకు వందనాలు. Though there is no much spiritual things that are involved in that, but as a musical note, as a musical word, because it is written in the Bible, we wanted to know about it, and thank you, O Lord, for clarifying it. ఆత్మీయమైనటువంటి సంగతులు వాటిలో ఏమీ లేకపోయినప్పటికీ, అది ప్రభా మరి సంగీతానికి సంబంధించినప్పటికీ బైబిల్లో అది రాయబడింది కాబట్టి ప్రభా ఆ కారణాన్ని బట్టి దాన్ని తెలుసుకోవాలన్నటువంటి ఆ ఆసక్తితో ఆయన ఈ మాట గురించి మేము చెప్పుకున్నాం. ఈ మాటలన్నిటి బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. Thank you once again, in Jesus' precious name we pray. మరొకసారి ప్రభా మీకే వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు వారి అమూల్యమైన నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.